అసలు ఎందుకు ఓడిపోయినాడు? బీఆర్ఎస్ ఓడిపోవడానికి గల కారణాలు ఏంటి? మాస్ లీడర్ ఒకటి. బీఆర్ఎస్ ఓడిపోవడానికి గల కారణం హరీష్ రావు గారు 10 రోజులు 12 రోజులు సుమారుగా పీక్ టైంలో అందుబాటులో లేకపోవడం. పాయింట్ నెంబర్ 1, అంటే అదే సమయానికి హరీష్ రావు గారు నాన్నగారు కాలం చేయడము, హరీష్ రావు గారు ఫీల్డ్లో తిరగకపోవడము ఒకటి ఓడిపోవడానికి కారణం. ఇంకోటి కేసీఆర్ రాకపోవడం. ఎస్, మేము వస్తే చాలు, కేసీఆర్ రావక్కర్లే, కేసీఆర్ రోడ్ షో అవసరంలే, కేసీఆర్ సభ అవసరంలే అని అనుకోవడం. ఎందుకంటే ఒకటి వాళ్ళు ఇంకో రకం కూడా ఆలోచించారు. ఒకవేళ కేసీఆర్ వచ్చినాక కూడా రోడ్ షో చేసినాక కూడా ఓడిపోతే మళ్ళీ కేసీఆర్కి ఇమేజ్ డ్యామేజ్ అవుతుందని కూడా వీళ్ళు ఆలోచించి ఉండొచ్చు. లేదా ఈ ఎన్నిక నా ఇమేజ్ మీద గెలవాలే అని ప్రూవ్ చేసుకోవడానికి కూడా అయి ఉండొచ్చు, ఇంకేమైనా అయి ఉండొచ్చు. ఒకటి ఇక్కడ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు వస్తే ఎట్లా ప్రచారం చేయాలో స్టేట్ వైడ్ ప్రచారం జరిగింది. అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీ స్ట్రాటజీని ఇక్కడ బీఆర్ఎస్ ఫాలో అయ్యింది తప్ప గల్లీ గల్లీ లోపలికి వెళ్ళి గ్రౌండ్లో లోకల్గా వాళ్ళ మైండ్లో ఏముందని తెలుసుకోలేకపోయినారు. ఒకటి యాక్చువల్గా చెప్పాలంటే మీ బీఆర్ఎస్ పార్టీ ప్రచారం చూసి కాంగ్రెస్ పార్టీ భయపడ్డది కాబట్టి సేమ్ ఎట్లా రోడ్ షోలకు సెట్ చేసిరో సేమ్ వీళ్ళు కూడా అదే ఫాలో అయినారు. వాస్తవం, నేను ఏదైనా ఉన్నట్టు మాట్లాడతా. ఓకే, సో ఇక్కడ ఏమైంది మరి, ఫస్ట్ నుంచి 2 రోజుల ముందు వరకు కూడా బాగానే క్యాంపెయిన్ చేసిరు బీఆర్ఎస్ వాళ్ళు. అందరూ ఐకమత్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లీడర్లు అందరూ గలీలోనే ఉన్నారు, జూబ్లీహిల్స్ గలీలోనే ఉన్నారు. కానీ ఎక్కడ లాస్ట్ 2 డేస్లో వదిలేసిండు, కేటీఆర్ వదిలేసిండు ఎన్నికని. ఏమంటారు, మన పోల్ మేనేజ్మెంట్ వదిలేసినారు, ఏజెంట్లు వదిలేసినారు. మస్తు పైసలు ఉన్నాయి కదా తెలంగాణ 10 సంవత్సరాల్లో. సుమారు మీ అందరికి కలిపితే ఒక మినిమంలో 4 లక్షల నుండి 5 లక్షల కోట్ల ఆస్తులు లేవా? దేశం మొత్తాన్ని కొనేటువంటి స్టమినా కేసీఆర్కు ఉంటుంది. నేను దేశ ప్రధాని అవుతా అని చెప్పి మొత్తం ఏమంటారు మన సారు అన్ని పార్టీలు, ఎక్కడెక్కడైతే అన్ని పార్టీలు ఉన్నాయో దేశవ్యాప్తంగా అన్ని పార్టీలకు బీఆర్ఎస్ పార్టీ ఫండ్ పంపిస్తా అని చెప్తారు. కానీ బై ఎలక్షన్లో ఎన్నికొస్తే ఇక్కడ మీరు కాంగ్రెస్ వాళ్ళు బహిరంగంగానే వంచిరు. ఎవరైనా అధికార పార్టీ పోలీసు వాళ్ళు ఏం చేస్తారు, ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తారు, ఎలక్షన్ కమిషన్ ఆఫీసర్ ఆడ కూర్చొని చూద్దాం చూసిండు అంతే. 5,000 6,000 కాంగ్రెస్ పార్టీ చీర వంచితే మీరు ఇచ్చింది ఎంత కేటీఆర్? 1000 రూపాయలు. మీరు ఇచ్చిన 1000 రూపాయలు బస్తీలకు కూడా పోలే. ఫర్ ఎగ్జాంపుల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్లే ఉన్నాడు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ పైలట్ రోహిత్ రెడ్డి ఉన్నాడు, ఇంకోరో ఉన్నారు. డబ్బులు మీరు పంపిండ్రు 20%, 30%, 20% డబ్బులు వాళ్ళ దగ్గర పెట్టుకొని, ఫర్ ఎగ్జాంపుల్ పంచమని ఒక 1 కోటి రూపాయలు పంపిండి అనుకుందాం. అరే ఇంటింటికి ఒక 1000 రూపాయలు పంచండి రా భయ్ అని మీరు పంపారు. అసలు 1000 రూపాయలు అనే అమౌంటే చాలా తక్కువ. నిజంగా మీరు మాగంటి సునీత గారి గెలుపు కోసం కృషి చేసి ఉంటే మీకు తెలుసు ఏం చేస్తాం. ఇదంతా ఎవరు అలవాటు చేసిన డబ్బులు పంచడం అనేది, నార్త్లో డబ్బులు పంచేది లేదు. కానీ పబ్లిక్ కూడా అట్లనే తయారైనరు. ఏం చేయగలుగుతాం, డబ్బులు పంచితేనే ఎన్నికలు గెలుస్తాం రా భయ్ అనేది మెంటల్గా అందరు ఫిక్స్ అయిపోయారు. ఇన్ఫ్యాక్ట్ విడ్డూరంగా అసలు మొన్న డబ్బులు పంచలేదని బాయ్కాట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎన్నికకు మేము వేయం, మాకు డబ్బులు రాలేదని చెప్పి వేయకుండా మునుగోడు అప్పుడు చూడలే ఏం వాళ్ళు కూడా ఉన్నారు. అటువంటిది కాంగ్రెస్ వాళ్ళు 5,000 వంచితే మీరు 1000 రూపాయలు వంచారు. ఆ 1000 రూపాయలు పోనీ చక్కగా వంచిరా? మీ నాయకులే పైసలు ఇవ్వా? 10 సంవత్సరాలు ఉన్నప్పుడు 10 సంవత్సరాల నుండి మీ ఎమ్మెల్యేలు దోచుక తిన్నారు. అయినా కూడా వాళ్ళకి సరిపోలే. ఏం చేసిర్రు, మీరు 1 కోటి రూపాయలు పంపిస్తే కథం అందులో ఒక 20 లక్షలు తీసుకొని జేబులో పెట్టుకుని, ఒక 20% జేబులో పెట్టుకుని ఎంత మిగులుతుంది? ఇంకో 80 లక్షలు మిగులుతాయి. 80 లక్షలు ఏమైనాయి?
ఈ సోకాల్డ్ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నాడో అరే పంచండ్రాబాయ్ అని 20 లక్షలు ఫర్ ఎగ్జాంపుల్ అందులో ఒక 20% డబ్బులు పక్కన పెట్టి 80% డబ్బులు వీళ్ళకి ఇచ్చిండు. ఈ 80% డబ్బులు తీసుకున్నటువంటి లోకల్ లీడర్లు ప్లస్ బూత్ ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో ఏం చేశారు, ఆ 80%లోకి వెళ్ళి 40% డబ్బులు పక్కన పెట్టారు. పక్కన పెట్టి 40% ఏమో వీళ్ళు పంచుకుర్రు. ఏమని, అరే బాబు ఇగో నువ్వు ఒక 20% తీసుకో, పోలింగ్ బూతోడు ఒక 20% తీసుకున్నాడు. అండ్ ఇక్కడ మన ఎవరైతే లోకల్ లీడర్లు పోలింగ్ ఏజెంట్లు సమానంగా పంచుకొని మిగిలిన 40% అమౌంట్ ప్రజలకి పంచిండ్రండి. ఆ పంచు కూడా సగం పంచిండా? ఎక్కడెక్కడ? అపార్ట్మెంట్ల దగ్గర, బస్తీలలో పంచలే వీళ్ళు. బస్తీలలో పోనీ ఆ పంచిన అమౌంట్ కూడా బస్తీలలో పంచలేదు. కొంతమందికి వచ్చినాయి, కొంతమందికి రాలే. సో పోల్ మేనేజ్మెంట్ దగ్గర కేటీఆర్ చేతులు ఎత్తేసిండు. ఇంకోటి, విష్ణువర్ధన్ ఎక్కడ కూడా కనబడలేదు. ఎవరైతే మీరు ఇన్ఛార్జీలుగా ఇచ్చినారో వాళ్ళు ఎవ్వరు గ్రౌండ్లో లేరండి. ఎలక్షన్ రోజు ఎవరు లేరు గ్రౌండ్లో, కనబడలే. ఎక్కువ ఎప్పుడు వచ్చిండ్రు వీళ్ళు? ఏదో ట్యాంపరింగ్ అవుతుంది, ఎక్కడో దొంగ ఓట్లు పడుతున్నాయి అని అనుకున్న సందర్భంలో అప్పుడు వచ్చి దాసోజు శ్రవణ్ లాంటి అప్పటి వరకు ఎక్కడ ఉన్నాడో తెలియదు. దాసోజు శ్రవణ్ అన్న, మిగతా నాయకులు అప్పటి వరకు ఎక్కడ ఉన్నారు, సబితేందర్ రెడ్డి గారు ఎక్కడ ఉన్నారో తెలియదు. మీ లోకలే శ్రీనగర్ కాలనీ. తర్వాత మీ ఎవరు తలసాని శ్రీనివాస్ యాదవ్, అది కూడా ఒక మైనస్. సొంత అల్లుడికి సపోర్ట్ చేస్తారా లేకపోతే మీకు సపోర్ట్ చేస్తారా? సైలెంట్గా ఆయన కూడా సైలెంట్ అయిపోయాడు. ఎందుకని? ఇక్కడ కాంగ్రెస్ గనక ఒకటేమో నవీన్ యాదవ్ వాళ్ళ అల్లుడు చుట్టం, ఓకే. ఇంకోటి ఏంటి, గొర్రెల స్కామ్. తలసాని పని చేయొద్దు, గొర్రెల స్కామ్ తీసుకొస్తాం బయటికి. అది సెటిల్మెంట్ అయిపోయినా మళ్ళీ ఒక భయం ఉంటుంది. తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎక్కడ కనబడలేదు. మీరు ఏదో రోడ్ షోలలో అక్కడక్కడ కనబడతారు. తర్వాత ఎన్నికల ప్రచారం లాస్ట్ డే అంటే పోలింగ్ రోజు ముఖ్య నాయకులు ఎక్కడన్నా కనబడ్డారా? పావని గౌడు లేకపోతే కొంతమంది హేమ సామాల, కొంతమంది వాళ్ళు కొంచెం పవర్ఫుల్గా మాట్లాడారు. కానీ మీ పార్టీలో ఉన్నటువంటి మగవాళ్ళు కూడా ఎవరు లేరే ఆడ గ్రౌండ్లో ఎలక్షన్ పోలింగ్ రోజున? ముఖ్య నాయకులు ఎవరు లేరు. అరే పి జనార్దన్ రెడ్డి కొడుకు మరి రోజు మీ ఎంబడి తిరిగిండు, మరి ఆ రోజు ఎందుకు రాలే? తను గెలిస్తే మళ్ళీ ఈయనకి సిట్టింగ్ సీట్ పోతుందని భయంతో రాలేదా? ఎందుకు రాలే? తను లోకలేగా, తనకు తెలుసుగా ఏ పోలింగ్ బూత్ ఏంటనేది.